వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు సర్కారీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, బికాస్ అప్లికేషన్ ప్రాసెస్, జాబ్ డీటెయిల్స్, సెలెక్షన్ మెథడ్, సాలరీ, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పేస్తా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2025 అండ్ 2026 కి గాను ఇచ్చారు. సో ఇది గవర్నమెంట్ జాబ్. అండ్ పోస్ట్ నేమ్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ కరెస్పాండెంట్ కోఆర్డినేటర్. ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే చెన్నై. సో మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, సో గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా అంటున్నారు, ఈ జాబ్ మనకు వస్తుందని. నో డౌట్, బికాస్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ మీ ఏజ్ చూసుకున్నట్లయితే మీరు 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బికాజ్ వీళ్ళు ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో ఇది ఒక గుడ్ ఛాన్స్ గ్రాడ్యుయేటర్స్ అందరికీ కూడా. సో ఎలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా అయితే అప్లై చేస్తారో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత షార్ట్ లిస్టెడ్ వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలాంటి ఎగ్జామ్స్తో పని లేదు మీకు. నిజంగా అదొక గుడ్ న్యూస్ అనేది మనకి చెప్పుకోవచ్చు, ఎటువంటి రైటింగ్ టెస్ట్ ఉండదు కాబట్టి. సో ఇక దీనికోసం మనం శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అదర్ అలవెన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వలేదు, బట్ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఒకసారి మీరు చెక్ చేసేయండి, ఆ నోటిఫికేషన్లో ఇచ్చి ఉండొచ్చు. అండ్ దీనికోసం మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, పంపించాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఫామ్ని ప్రింట్ తీసుకుని దాన్ని ఫిల్ చేసి వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ ఏమేమి అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ అడ్రస్కి అయితే సెండ్ చేసేయండి. సో అడ్రస్ మనం చూసుకుందాం. ది రీజనల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, చెన్నై, రూరల్ రీజన్, రీజనల్ ఆఫీస్, 2nd floor, డూగర్ టవర్స్, RL రోడ్, ఎగ్మోర్, 600008. సో మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ అడ్రస్కి సెండ్ చేసేయండి. అండ్ అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 11th, 2025. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. డేట్ తర్వాత మీ అప్లికేషన్ వెళ్ళినా కూడా వాళ్ళైతే తీసుకోరు, రిజెక్ట్ అవుతుంది. నిజంగా మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా వీళ్ళు లేదు. సో ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో అప్లికేషన్ అయితే లేట్గా పంపించండి. అండ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం అడిగినా కూడా అవన్నీ సెండ్ చేయండి. అన్ని ఫామ్స్ అయితే లేకుండా ఉంటే ఆ ఫామ్స్ అయితే రిజెక్ట్ చేసేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి అన్ని ఉన్నాయా లేవా, డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా సెట్ చేసామా లేదా అని తర్వాత అయితే మీరు అప్లికేషన్స్ అనేది పోస్ట్ చేయండి. జాబ్ చిన్నదే కానీ గవర్నమెంట్ అవకాశం అయితే రాకపోవచ్చు. సో టైం కూడా తక్కువే ఉంది, సో వేకెన్సీస్ కూడా తక్కువే ఉన్నాయి. సో లేట్ చేయకండి, వెంటనే వీడియో చూసిన వెంటనే అయితే మీరు అప్లై చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.